అధికార వైసీపీ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో అమలుకు చిత్తశుద్ధితో కృషి చేసి కట్టుబడి ఉంటామని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గత ఎన్నికల వైసీపీ మేనిఫెస్టోలో 2019లో ఇచ్చిన హామీలు 99% పూర్తి చేశామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీ తప్పుడు మేనిఫెస్టో ఇచ్చి ప్రజలు మోసం చేయదు, అటువంటి పార్టీ మాది కాదని చేసేది చెబుతాం, చేయనిది చేయలేమని చెబుతామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి రాష్ట్రాన్ని నాశనం చేశాడు అని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అత్యంత పవిత్రంగా భావించే మేనిఫెస్టోను నిన్న రిలీజ్ చేశారు. మేనిఫెస్టో తర్వాత ఓపెన్ డొమైన్లో డిజిటల్గా కానీ బయట కానీ అందరికీ అవైలబుల్గా ఉంది, చూసి ఉంటారు. బహుశా ఒక మేనిఫెస్టోకు ఇంత ప్రాముఖ్యత రావడం కూడా ఆ ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. దానికి అంత ప్రాముఖ్యత ఇచ్చి 2019లో రిలీజ్ చేసిన మేనిఫెస్టో కట్టుబడి ఉండడం, మనం ప్రభుత్వంలోకి వచ్చాక అమలులో కూడా 99% పైగా పూర్తి చేసి 2024 ఎన్నికలకు మళ్ళీ సిద్ధం కావడం, దానివల్ల ఈసారి మేనిఫెస్టో కూడా దాని మీద హై ఎక్స్పెక్టేషన్స్ అందరికీ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఏం చెప్తారనేది కూడా చాలామంది ఎదురు చూస్తుండొచ్చు. ఈ నేపథ్యంలో మేనిఫెస్టో గురించి నిన్నటి నుంచి స్టేట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి చర్చలు కూడా జరుగుతున్నాయి. నేను ఇక్కడ 2 విషయాలు, ఒకటి మేనిఫెస్టో అనేది అంటే జస్ట్ ఒక తాయిలాలు అనౌన్స్ చేసే, ప్రకటించే, మేము రాగానే ఏం చేస్తామని ప్రకటించే, ఒక హామీల కుమ్మరించే, గుప్పించే పత్రం లాంటిది అయితే అది మేనిఫెస్టో అనిపించుకోదు. దానికి ఒక పత్రికా ప్రకటన అయినా సరిపోతుంది. మేనిఫెస్టోలో తెలియాల్సింది వచ్చే 5 ఏళ్లలో దేనికైతే ప్రజలు మనకు తీర్పు ఇస్తారో ఈ 5 ఏళ్లలో మొత్తంగా రాష్ట్రం కానీ, ఆ రాష్ట్రంలో ఉండే వివిధ వర్గాల ప్రజలు కానీ, ఆ సమాజం యాజ్ సచ్ ఏ రకంగా ముందుకు పోతుంది, తీసుకెళ్ళాలి అనే ఒక స్పష్టత లేదా ఒక విధానం మాకేముంది అని చెప్పడమే మేనిఫెస్టో లక్ష్యం. అన్నాళ్ళు మాట్లాడిన ఉపన్యాసాలు ఏదైనా కావచ్చు, ఆఖరుకు ఆ రకమైన హామీ పత్రం ఏ సమూహానికైతే, ప్రజా సమూహాన్ని మనం టార్గెట్, మన కాన్స్టిట్యున్సీ అనుకుంటాము, అంటే ఇక్కడికి వచ్చేసరికి రాష్ట్రం మొత్తం, మా పార్టీకి సంబంధించినంతవరకు ఈ రాష్ట్రమే పూర్తి కుటుంబం. దీని బాగోగులకు సంబంధించి ఈ 5 ఏళ్లలో ఏం చేస్తాం, గత 5 ఏళ్లలో ఏం చేశామని చెప్తూ ఈ 5 ఏళ్లలో ఏం చేయబోతున్నామని చెప్పే ప్రయత్నం బలంగా చేసిందే నిన్నటి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో. ఈరోజు అందరి చేతుల్లో ఉంది. దీన్ని ఇలా కాకుండా కేవలం తాయిలాలు అనౌన్స్ చేసే దీనిలాగా, అంటే మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, వచ్చేస్తే అని గాలిమేడలు చూపించి అరచేతిలో వైకుంఠం చూపించడం అయితే అది మేనిఫెస్టో కాదు. అలా అది మేనిఫెస్టో అవుతుందని అయితే మేమైతే అనుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయలోకి వచ్చి పార్టీ పెట్టి ఆయన ప్రజలకు నేరుగా కనెక్ట్ అయ్యి చెప్పడం మొదలుపెట్టాక ప్రజల్లో కూడా ఇది కదా మేనిఫెస్టో అంటే అభిప్రాయం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. అందుకే దానికి ఇంత సిగ్నిఫికెన్స్ నిన్న వచ్చింది. అయితే దీంట్లో నేను ఇంతకుముందు అన్నట్టే కేవలం ఆ మేనిఫెస్టో అంటే ఏమేమి మనం ప్రకటిస్తామో తాయిలాలు అనేదే చూసేవాళ్లకు అరే ఇక్కడ ఏం కనపడలే కదా కొత్తగా అనేది అనిపిస్తుంది. అందులో మా పార్టీ శ్రేయోభిలాషులు కూడా ఉంటారు. అరే ఇదేముంది, ఇంకా 2 అనౌన్స్ చేస్తే బాగుండేది కదా అనేది కూడా కొంతమంది అనుకోవచ్చు. అలాగే
అసలు నీ మేనిఫెస్టోలో ఏమీ లేదని తీసి పారేసే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా అదంతా డొల్లని వాళ్ళు మొక్కుబడిగా నిన్న ఏమేమి తిట్టాలనో అవన్నీ నిన్న వాళ్ళు మొదలుపెట్టారు. ఇంకా మేనిఫెస్టో అనౌన్స్ చేస్తుండగానే మొదలైంది. నువ్వు ముందు పాత హామీలు ఏం చేసావు దాని గురించి చంద్రబాబు నాయుడు మమ్మల్ని అడుగుతాను. ఎవరైతే 14 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడో